థ్యాంక్ యూ మంజుష. ఎలా ఉన్నారు వెనకాల కూర్చున్న వాళ్ళంతా? తమ్ముళ్ళు మీరు భలే ఉన్నారా, లవ్ యూ. ఎందుకంటే ఎంత సైలెంట్గా ఉన్నారంటే మీకు ఏదో సైలెంట్గా కూర్చుంటే మీకు ఎవరో మంచి గిఫ్ట్ ఇస్తా అన్నట్టున్నది. పోరాగాల ఈ వయసులో సైలెంట్ కూకుంటే నా వల్లగా తమ్మి, మీ వయసులో పక్క పంటను కూడా తొలగిచ్చేది నేను, అంత అల్లరి చేసేది. ఎందుకంత సైలెంట్ కూడా నాకు అర్థం కాలే. సరే, మీ సైలెన్స్ కు కారణం మీరే చెప్పాలి, అది సందర్భం వచ్చినప్పుడు చెప్పుల్లి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భలే ఉన్నాడే ఈ కథ గురించి చెప్పాలనుకున్నప్పుడు చాలా మంది అంటున్నారు చాలా కష్టపడి రాసుకున్నారు, ఇష్టపడి రాసుకున్నారు అని చెప్తున్నారు. మీరు ఎవ్వరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు చాక్లెట్ కొంటే ఐఎస్ఐ అంటే అమూల్ ఒక ప్రోడక్ట్ కొంటే ఎట్లుంటది, ఈ సినిమా మీద మారుతున్న స్టాంప్ ఉన్నది, అక్కడనే అర్థం చేసుకోవాలి. ఓ బస్ స్టాప్ ఈ రోజుల్లో ఎలాగైతే ఒక కామెడీ మిస్ అవ్వకుండా ఉంటే అది ఖచ్చితంగా మారుతున్న అభయాస్తం ఇచ్చి పంపుల్ని మార్కెట్లకు అంటాడు. అలాగే మీరు గ్యారంటీగా థియేటర్లో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ అయ్యేదాకా పక్కని డిస్టర్బ్ చేయకుండా మీరు మాత్రమే నవ్వేంత కంటెంట్ ఉన్నది. ప్రతి అమ్మాయి స్టోరీ ఉంటుంది. ఇలా ఈ రోజుల్లో అమ్మాయిలు ఏం కోరుకుంటాను మీకు తెలవాలంటే భలే ఉన్నాడే చూడాలి. ప్రతి అబ్బాయి ఏం జాగ్రత్త పడతాడు, ఈ అమ్మాయిల వెనక తిరిగి ఎంతమంది కెరీర్లు కోరుతానే, లేకపోతే సిన్సియర్ గా లవ్ చేయాలనుకున్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అసలు ఒక మొగాడు నాలాంటాడు, ఒక పరిపూర్ణమైన మొగాడు ఎలా బతకాలనుకుంటున్నాడు, భలే ఉన్నాడు ఆ స్టోరీ తమ్ముడు. ఖచ్చితంగా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. శ్రీకాంత్ అయ్యంగార్ గారిది నా ట్రాక్ ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. మన రాజ్ తరుణ్ అన్నకు హీరోయిన్ వీళ్ళిద్దరిది ఒక ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒక వాళ్ళు కనపడ్డప్పుడు కానీ ఆయన ఎంత సైలెంట్ ఉంటాడో ఆ కుందేల పిల్ల లెక్క ఎగురుతూ ఆమె నటిస్తూ ఉంటుంది హీరోయిన్. నిజంగా కూడా ర్యాబిట్ పిల్ల లెక్కనే ఉంటుంది చూడు, చిన్నగా. అది కూడా ఈ మధ్యలో డైటింగ్ చేస్తూ ఉన్నది, సన్నగా ఉన్నది. ఇట్లనే ఖచ్చితంగా మీరు మాత్రం 2.5 గంటలు నవ్వుకునే సినిమా. ఇందులో మన జీ ఛానల్ గణేష్ అన్న ఉన్నాడు కదా, ఆయన డైలాగ్స్ అన్ని మీరు చూసిళ్ళు. ఖచ్చితంగా ఆయన నవ్వించడానికే మన సినిమాకి ఎంటర్ అవుతాడు. అలాగే నవ్వుకొని మీరు బయటికి వెళ్తారు. భలే ఉన్నాడే అనే సినిమాను భలే ఉన్నాగానే చెప్పుకునేటట్టు ఉంటుంది. లవ్ యూ సార్. ఈ మంచి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు శివసాయన్న, మీరు ఎప్పుడు డేట్ అడిగినా నేను రెడీగా పెట్టుకుంటా. మీ వర్క్ స్టైల్ బాగా నచ్చింది, మీ కథాంశం బాగా నచ్చుతుంది, మీరు రాస్తే మాత్రం అద్భుతంగా ఉంటుందని అర్థమైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి ఇందులో చేసిన నటీనటులకు, ఈ సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే నా తమ్ముళ్ళు, లవ్ యూ వన్స్ అగైన్, ఆల్ ది లవ్ యూ. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ కొంచెం నర్వస్గా ఉన్నాను, డోంట్ మైండ్. దిస్ ఈజ్ మై వెరీ ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం అండ్ అది కూడా శివసాయి సార్తోని లాంచ్ అవడం ఇట్ లైక్ వెరీ ఆసమ్. కమింగ్ టు ఫిలిం, సినిమా అయితే చాలా క్లీన్గా ఉంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఒక 2 hours అందరూ హ్యాపీగా కూర్చొని నవ్వుకోవచ్చు. అండ్ కొంచెం లైక్ నా కో స్టార్స్ కూడా అట్లే ఉన్నారు. కమింగ్ టు రాజ్, హీస్ చాలా కంఫర్ట్ ఇచ్చారు నాకు స్క్రీన్ స్పేస్లో. థ్యాంక్ యూ రాజ్. అండ్ మనీషా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్ విత్ మీ ఇన్ ద స్క్రీన్ స్పేస్. అండ్ మారుతి సార్, నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తూ ఒక స్టేజ్లో వచ్చిందని, ఫస్ట్ టైం ఇట్లా మీ ముందు నుంచో మాట్లాడుతుంటే దట్ వాజ్ లైక్ కొంచెం అది ఎట్లనో ఉంది. బట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మేకింగ్ దిస్ ఫిలిం బ్యూటిఫుల్. అండ్ నన్ను బాగా భరించినందుకు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. మహేష్, అంజీ, పవన్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సాయి సార్, ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ యూ. ఖచ్చితంగా మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఇందు. అంటే మంచి కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ విత్ ఎంటర్టైన్మెంట్తో తీస్తారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. నేను ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం నాకు కిరణ్ గారు చాలా ఫ్రెండ్, ప్రొడ్యూసరు. ఆయనకు కూడా ఫస్ట్ ఫిలిం ఇది. ఆయనతో డెబ్యూ చేస్తున్నందుకు మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే వీటీవీ గణేష్ గారు ఇద్దరు, నేను తెలుగులో చేస్తే ఆయన తమిళ్లో చేశారు. ఆయనతో కూడా మంచి అసోసియేషన్ ఉంది. చాలా అంటే ఈ మధ్య ఇంకా బాగా పాపులారిటీ వచ్చింది. ఆయన్ని చూస్తే చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యి బాగుంది. తెలుగులో కూడా పాపులర్ అవుతున్నారు. ఐ విష్ ఆల్ ది బెస్ట్ సార్. అలాగే రాజ్ తరుణ్ కూడా ఈ ఫిలిం మంచి సక్సెస్ అవ్వాలని ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణుడు గారు. ఈరోజు ఈ ఫంక్షన్ రావడం చాలా ఆనందంగా ఉంది. మారుతి అన్న పిలుపు మేరకు అండ్ మా రాజ్ తరుణ్ చాలా సినిమాలు చేస్తున్నాం రాజ్ తరుణ్తో. సో మీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చాను నేను. తప్పకుండా ఈ సినిమా
మంచి సక్సెస్ కొట్టాలి. మా రాజ్ తరుణ్కి ఉన్న సమస్యలన్నీ పోయి ఈ సినిమా హిట్, ఒక కొత్త జీవితం స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. అలాగే మారుతి అన్న ఒక టైటిల్ పెట్టాడు ఈ సినిమాకి, ఇప్పుడే చెప్పాడన్న, భలే భలే మగాడు. తర్వాత మళ్ళీ ఆ భలే జాయిన్ చేసి భలే ఉన్నాడు పెట్టాను తమ్ముడు అన్నాడు. తమ్ముడు తప్పకుండా నీకు భలే భలే మగాడు అలాగే ఈ సినిమా హిట్ అవుద్ది. చాలా కాన్సెప్ట్, చాలా మంచి కాన్సెప్ట్. కిరణ్ గారికి, ఈ సినిమా ప్రొడ్యూసర్ కిరణ్ గారికి వెల్కమ్ సార్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి సినిమాతో మీరు ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. తప్పకుండా మరిన్ని మంచి సినిమా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారికి ప్లస్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ శివసాయి వర్ధన్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భలే ఉన్నాడే ఈ 13th థియేటర్కి రండి, చూడండి, భలే భలేగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అందరికీ నమస్కారం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి మెయిన్ కారణం మారుతి గారే. పాయింట్ ఆయన చెప్పి వెరైటీగా ఉంటుంది చేస్తా అని శివసాయి గారికి చెప్పారు. శివసాయి చాలా అద్భుతంగా కథ కానీ మాటలు కానీ మేకింగ్ కానీ చాలా రాజ్ తరుణ్ని ఫస్ట్ సినిమా లాగా చాలా ఫ్రెష్గా ఉన్నారు ఈ సినిమాలో. ట్రైలర్ చూడగానే నాకు 2 OTT ప్లాట్ఫామ్ నుంచి ఫోన్ చేశారు, సార్ ఈ సినిమా మేము కొనుక్కుంటామని. నేను మారుతి గారికి ఫోన్ చేస్తే ఆల్రెడీ అమ్మేశానని చెప్పారు. ఒక ట్రైలర్కే అంత రెస్పాన్స్ వచ్చింది. చాలా చూడగానే ఒక మంచి సినిమా వస్తుంది, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్తో వస్తుంది అనిపిస్తుంది. సాయి, మీరు చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. విష్ ఆల్ ద బెస్ట్. మారుతి గారు ఇటువంటి టాలెంట్ చాలా మందిని ఇండస్ట్రీలో, ఆయన వేరే పెద్ద సినిమాలు చేస్తున్నా కొత్త టెక్నీషియన్ని ఆదరించి ఇండస్ట్రీని పచ్చగొండలో చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మారుతి గారు. మీ ద్వారా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఇక్కడ సక్సెస్ అయ్యారు. వికే గణేషన్ గారు, వెల్కమ్ టు తెలుగు. యు ఆర్ వెరీ బిజీ. మీరు ఏం మాట్లాడినా కామెడీనే, అది అద్భుతంగా ఉంది. అలాగే ఆల్ ది బెస్ట్ రాజ్. హిరేన్ గారు ఆల్ ది బెస్ట్. శేఖర్ చంద్ర ఆల్ ది బెస్ట్. అభిరామి గారు సారీ నేను మీ ఫ్యాను. మీరు తమిళ్లో చాలా సినిమాలు చేశారు, అలాగే తెలుగులో కూడా చాలా బిజీగా చాలా పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. కిరణ్ గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్. సూపర్ సక్సెస్ అవ్వాలి, ఇటువంటి మంచి సినిమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి మనిషి, అది ముఖ్యం. ఈ కాలంలో మిస్ అయిపోతున్నాం మనుషుల్లో. అది ఆయన దగ్గర టన్నులు ఉంది మంచితనం. అది ఖచ్చితంగా నిలబడుతుంది సార్. నాలాంటి వాళ్ళతో పాటు సాయి లాంటి ఇంకో టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేశారు. సాయి, ఆల్ ది బెస్ట్ డార్లింగ్. చాలా మంచి కథ ఇది, నాకు తెలుసు కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఏదైతే ఎమోషన్ ఉందో అది నువ్వు చాలా బాగా హ్యాండిల్ చేసుకుంటావని నా బలమైన నమ్మకం. అండ్ కిరణ్ గారు, హాయ్ సార్, ఖాళీ బ్యాగ్ తోటే రండి, పట్టుకెళ్ళిపోండి, డబ్బులన్నీ తీసుకెళ్ళిపోండి విజయనగరంకి. అండ్ తరుణ్ గారు, చాలా రోజుల తర్వాత పోస్టర్ మీద ఎంత ప్రెజెంట్ గా కనబడుతున్నారో బయట కూడా అంత ప్రెజెంట్ గా కనబడుతున్నారు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఆల్ ది వెరీ బెస్ట్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ అండి టు యూ సార్. వణక్కం సార్, రొమ్మ నండ్రి తెలుగు ఇండస్ట్రీ తరపు నుంచి. అండ్ స్వామి గారు, శుభు గారు, థ్యాంక్స్ యూ సార్. మధు గారు, విప్పత్ మధు గారు, థ్యాంక్ యూ సార్. పెడతలేదు, అందుకనే మ్యూట్ చేసేసాం. మీరు ఎక్కడ మాట్లాడతారో నా స్పాన్సర్స్ కట్టు కానీ ప్లీజ్. రసహృదయమైన మీ అందరికీ శేష్ కుమార్గా నా హృదయపూర్వక శతసహస్ర నమస్సు మనస్సు మంజరులు. ఇటువంటి చిత్రంలో నాకు మంచి అవకాశం ఇప్పించిన మారుతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజానికి ఆయన లాంటి దర్శకుల చేతిలో కానీ ఒక ఆర్టిస్ట్ పడితే మంచి లైఫ్ మన సప్తగిరిలాగే. అలాగే చాలామంది ఆర్టిస్టులకి, చాలామంది దర్శకులకి దారి చూపిస్తున్న మహానుభావుడు శ్రీ మారుతి గారు. అలాగే ఇక్కడికి వచ్చేసిన సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చిత్రంలో భలే ఉన్నాడే అనే టైటిల్కి న్యాయం చేసిన దర్శకులు గారు సాయి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఆ టైటిల్కి తగ్గట్టుగానే మన రాజ్ తరుణ్ ఫేస్ కూడా ఉంది. ఎంత అందంగా ఉన్నాడో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఏ సినిమాలోనూ చూడలేదు ఆయన్ని ఇంత అందంగా, ఏ సినిమాలోనూ చూడలేదు ఇంతవరకు ఎంటర్ అయిన తర్వాత. అందుకని ఆ టైటిల్కి న్యాయం చేశారని ఆ దర్శకులు గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగే ఈ చిత్రంలో నాతో పాటు ప్రియదర్శితో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చాలా బాగుంది. అలాగే సినిమా చూపిస్తా మా అమ్మ ఆ చిత్రంలో, మా రాజ్ తరుణ్ గారి చిత్రంలో నాకు కొంచెం మంచి పేరు కూడా వచ్చింది. అలాగే ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి రాజ్ తరుణ్ మళ్ళా ఒక రేంజ్కి వెళ్ళాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మన ప్రొడ్యూసర్ కిరణ్ గారికి, అలాగే మా మిత్రులు సుబ్బు గారు, డైరెక్టర్ సుబ్బు గారికి, అలాగే మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత అపూర్వమైన అవకాశం ఇచ్చిన మన సాయి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శేషు గారు కనిపించారు. కనపడుతుంది, అబ్బా, సరే ఎక్కడ పడితే అక్కడ కనపడితే ముసలోడు ఏంటి ఊగిపోతాడు అంటారు. సరే అయితే 13th చూస్తాం మేము. శ్వేత గారు ప్లీజ్. ఎంతో ఇష్టమైన యాక్ట్రెస్ అభిరామి గారు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. వారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. సడన్ గా సినిమాలో చూసి ఇక్కడ చూస్తే మేము పోల్చుకోలేకపోతున్నాం అభిరామి గారు. ప్లీజ్ వెల్కమ్. రీసెంట్ గానే మహారాజాలో మనం చూసాము ఒక మంచి రోల్లో, అండ్ మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమాల్లో కూడా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ వెల్కమ్ ఇద్దరికి కూడా. సో సార్, మిమ్మల్ని చూడగానే మీరు చెప్పిన డైలాగే మాకు కూడా వస్తుంది సార్, ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అని. సో మీ టాలెంట్ కూడా మాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. మీరు ఆ డైలాగ్ తోనే స్టార్ట్ చేయాలి ఇప్పుడు. యా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా కొంచెం కిచ్ కిచ్. ఓకే, మేనేజ్. యా, యాక్చువల్లీ భలే ఉన్నాడు. రియల్లీ వెరీ నైస్ టైటిల్ అండ్ ఐ లైక్ ద హీరో. ఎందుకు చెప్తున్నానంటే, నేను లాస్ట్ ఇయర్ నుంచి మన మారు దగ్గర, నేను మారుతిని పిలవను, మారు పిలుతాను. సో మారు దగ్గర మాట్లాడుకున్నాను బికాస్ ఈ ఐడెంటిఫైడ్ మీ. సార్ మీరు ఒక సినిమా చేయాలి, ప్రభాస్ పిక్చర్ అని చెప్పారు. ఓకే సార్ చేస్తాం. అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు సడన్లీ వన్ డే చెప్పారు, సార్ ఇంకొక సినిమా ఉంది, అది కూడా మనదే, మీరు చెయ్యాలని. సార్ ముందుగా ఇది చేసేస్తాం సార్, మళ్ళా లేదు మీరు ఆ లైన్ మట్టుకు వినండి. నేను ఎప్పుడు యూజువల్గా నాకు కొత్త డైరెక్టర్ అంటే కూడా ఇష్టం, బట్ మారుతి గారి దగ్గర వేరే ఒక పెక్యూలియర్ టైప్ ఉంది. ఎలా ఏమంటే డైరెక్షన్ ఎవరైనా చేయొచ్చు, బట్ హ్యాండ్లింగ్ ద ఆర్టిస్ట్ నుంచి ఎవ్రీథింగ్ ఈ ఇన్వాల్వ్, ఆయనే ఇన్వాల్వ్ చేసి అందరినీ కోఆపరేట్ చేసి, అయ్యో అది పెద్ద, అదే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఈజ్ వెరీ గుడ్ ఫర్ దట్ పొజిషన్. సో ఈయన చెప్తున్నాడే సరే వింటామని ఈ లైన్ చూస్తే, ఈ సాయి గారు చూశాను, అమ్మమ్మమ్మ ఏ ఫాస్ట్, ఏ ఇది. సార్ ఒక డైరెక్టర్ అంటే క్రియేటివిటీ ఇది ఉండాలి, ఈయనకి అన్నీ తెలుసులాగా. ఇదే ఫస్ట్ పిక్చర్, బట్ ఆయన మాట్లాడే విధం, నాకు కథ చెప్పే విధం అదిరిపోయింది. అమ్మ వీడితో డెఫినెట్గా చేయాలరా అని ఛాలెంజ్గా వెళ్ళాను. అమేజింగ్ లైన్. అండ్ నాకు ఈ మరి ఇప్పుడు యూత్ కోసం కాదు, మనం ఉన్న స్ట్రెస్లో ఈ మరీ ఉండాలి, ఇది లైనే. అప్పుడే మీకు ఆ 2 hours ఎలా పోయిందని మాకు తెలియకుండా పోతుంది. అంత ఇంట్రెస్ట్ లెవెల్లో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్స్. నేను ఒక 10 days ఏంటి సార్ సాయి గారు, నేను ఎన్ని రోజు వచ్చాను, 10 days డబ్బింగ్ పోయి చూస్తున్నాను, ఫుల్ పిక్చర్లో ఉన్నాను నేను. అక్కడక్కడ కొట్టి సూపర్ డూపర్ హిట్. అండ్ వన్స్ అగైన్ బికాస్ ఈజ్ ద హీరో టుడే, మ్యూజిక్ డైరెక్టర్. సార్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. వెరీ నైస్ సాంగ్, ఆల్ ద బెస్ట్. ఈ ట్యూను నిజంగానే ఎవరు పాడారని చూశాను. ఆ సింగర్ ఆల్సో వెరీ నైస్లీ సాంగ్. బికాస్ ఆ నోట్లో పాడే విధం అది చాలా నా మైండ్లో స్ట్రక్ అయింది ఆ ట్యూను. సో దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు హిట్ ఓన్లీ, సో నో డౌట్. అండ్ ఐ లైక్ but no combination, only with Sir I have one scene.
So I enjoyed this film while I am acting. And once again, Raj is a very nice guy because whenever he comes to the set, ఎప్పుడు ఒక నవ్వు అంతే. ఏరా రాజ్ చాలా రోజు అయింది ఎక్కడ అంతే. ఓ అప్పుడే అనుకున్నాను ఆ క్యారెక్టర్గానే మారిపోయాడు. సో చెప్పి సో అగైన్ కమ్ బ్యాక్ టు ద డైరెక్టర్, ఈజ్ గోయింగ్ టు రాక్. ఈ ఫిలిం తర్వాత వాడు చేసినది వేరే విధంగా ఉంటుంది. రాజు మనం ఉంటామో లేదో అది తెలియదు. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్ అండ్ వన్స్ అగైన్ ఫర్ మారుతి గారు, బికాస్ ఐడెంటిఫైయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టాలెంట్స్ ఎక్కడ ఉందో అందరికీ అది రాదు. దాని తర్వాత ఇంకొకటి లక్ కూడా ఉండాలి. ఎంత టాలెంట్ ఉండొచ్చు బట్ లక్ కూడా ఉండాలి. బికాస్ ఎందుకు చెప్తున్నానంటే నేను 1 minute Sure, sir. Please. సార్ మారుతి గారు మాట్లాడవచ్చు కదా. ఎక్స్పీరియన్స్ నాది చెప్తున్నాను. 1 decade ముందుగా 11 years బ్యాక్ ఏం మాయ చేసావే ఇక్కడ అక్కడ వచ్చి విన్ని తాండి వరువాయ, దట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం ఐ ప్రొడ్యూస్. అండ్ యాక్సిడెంట్లీ నేనే ఒక క్యారెక్టర్ చేయాలని ఉంది, అది చేశాను. దాంట్లో ఒక డైలాగ్, ఆ డైలాగ్ ఇంకెన్న సొల్లుది అది అదిరిపోయింది. అదేలాగా ఆఫ్టర్ డెకాడ్ బీస్ట్లో ఒకటి చెప్పాను. ఆ డైలాగ్ ఎవర్రా బాబు ఎంత టాలెంట్గా స్ట్రైట్గా ఈ స్టేజ్ మీద వచ్చి నిలిచిన. సో ఐ లవ్ ఆంధ్ర పీపుల్. ఐ డోంట్ హ్యావ్ అ కాస్ట్ ఫీలింగ్ అది ఇది నాకేం లేదు. బట్ అగైన్ అండ్ అగైన్ నో హియర్ ఇన్ తెలుగు ద డైరెక్టర్స్ ఆర్ very very passionate and they go to the level because their thought process is different. Because I've been working with all the top directors in Tamil also, but coming here, that is the only different I am, and especially like Maruti, Anil Raupudi, these kind of very 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 talent and fast thinking. That is what it attracted me. So anyhow, this film going to rock, I'm telling you. When is the release? 13th is the release. ఏం జగడాలమ్మా అక్కడ సౌండ్ ఎక్కువగా ఉంది. ఏం లేదు సార్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నారు మా వాళ్ళు. నో ప్రాబ్లం సార్. ఈ సినిమాలోది కూడా ఒక్క డైలాగ్ అన్ని చెప్పేసాను. ఈ సినిమాలో ఈ సినిమా చెప్తే బాగుంటుంది. ఉంది సార్. యార్లో హిట్ అవ్వాలి, మళ్ళీ వచ్చి చెప్తే జనాలు. ఓకే ఓకే సార్, మేము సినిమాలో మాత్రం ఐఎమ్ షూర్ డెఫినెట్ గా చాలా ఎంజాయ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మిమ్మల్ని ఇక్కడ చూడటం కూడా వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ. అండ్ ఎస్ అభిరామి మ్యామ్ ప్లీజ్. థ్యాంక్ యూ మనిషా గారు. ఫంక్షన్కి వచ్చిన అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి స్పెషల్ నమస్కారం. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. భలే ఉన్నాడే సినిమా రిలీజ్ అయిపోతుంది. యాక్చువల్లీ దిస్ సపోజ్ టు బి మా రీఎంట్రీ సినిమా. ఒక ఆల్మోస్ట్ 15 years తర్వాత ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చేయడానికి మారుతి గారు నన్ను పిలిచారు. అండ్ దెన్ హీ సెడ్ దేర్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ, మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పారు. అండ్ హీ మేడ్ మీ టాక్ టు సాయి గారు. సాయి గారు నరేటెడ్ దిస్ వండర్ఫుల్ స్టోరీ టు మీ. స్టోరీ విని తర్వాత ఐ వాజ్ లైక్ ఎస్, నేను ఖచ్చితంగా చేస్తానని అనుకుని వర్క్డ్ టుగెదర్ విత్ సాయి గారు ఇన్ దిస్ ఫిల్మ్. And it was supposed to release, it was supposed to be my relaunch film, but another film has come out recently, but I still want to consider this as my relaunch film into Telugu because it's such a wonderful movie. Anta manchi character naaku dintlo undi. And I'm very happy. Kiran garu, welcome to Telugu industry. I hope meeru ekku cinema cheyali. Excuse me, my Telugu anta baagledu. Nen maximum try chestanu Telugulone maatladaniki. అండ్ మారుతి గారు, మీరు ఎలా వీటీవీ గారికి ఒక బై 1 get 1 లాగా ఒక సినిమాకి పిలిచి ఇంకొక సినిమా ఇచ్చారు కదా, అలా నాకు కూడా ప్లీజ్ బై 1 get 1, బై 1 get 2, 3 ఇవ్వండి. మీ సినిమాలో కూడా ఐ వాంట్ వర్క్ విత్ యూ. ఇంతమంది విట్నెసెస్ ఉన్నారు, మీరు ఒక ఎస్ చెప్తే దట్ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, ఎవరైనా ఎనీబడి క్యాప్చర్డ్ దట్ థమ్స్ అప్? థ్యాంక్ యూ అండి. శేఖర్ గారు, యూ రాక్డ్
in this film. Your music is phenomenal. Aadolaku Amadaduram is my favorite song. And Dhananjay Garu, what is this? You're giving stiff competition to all heroes, heroines, and what is this costume? Anta bagundi. Who gave you the shirt? ఎక్కడి నుంచి దొరికింది? మనం తర్వాత మాట్లాడదాం. వెరీ సూపర్ లుక్. హీరోగా యాక్ట్ చేయడానికి ఏమైనా ఐడియా ఉందా? చేయొచ్చు, అంత గ్లామర్గా ఉన్నారు. అండ్ దెన్ కమింగ్ టు ది అదర్ జాయింట్స్ హూ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్, సంగీతం గారు ఇంత పెద్ద డైరెక్టర్ని ఒక మంచి రోల్ ఇచ్చి తీసుకురావడం, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సో యునో హీ ఈస్ తెలుగు సినిమాస్, in Tamil they say Pokisham. I don't know what the word is in Telugu. I think it's the pride of Telugu cinema. So he's done so much for all South Indian film itself. So he is in this film. That is such a big honor. Leela Samson ma'am is in this film. All of them have done a brilliant job. And then I think these two wonderful people in front of me, Manisha and Raj Tarun. I'm very happy మీతో స్క్రీన్ స్పేస్ షేర్ చేయడం. Both of you are incredible actors. I'll say Manisha, your first film, but నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. You put in so much effort. తెలుగు నేర్చుకోవడం, పెద్ద డైలాగ్స్ ఇస్తారు సాయి గారు, and then he'll change it also. స్పాట్కి వచ్చి చేంజ్ చేస్తారు. ఇంత పాపం అమ్మాయి ఒక 2-3 పేజ్ డైలాగ్ ఇస్తారు, అండ్ దెన్ స్క్రీన్ షూటింగ్ డేలో లేదు మనీషా ఈ డైలాగ్స్ లేదు, ఇంకో డైలాగ్స్ ఉన్నాయి అని ఇంకో 2 pages ఇస్తారు పాప అమ్మాయికి. బట్ షీ విల్ గో ఇన్ టు ద క్యారవాన్, షీ విల్ షీ విల్ లర్న్ ఎవ్రీథింగ్ అండ్ ఒకే టేక్లో ఓకే చేస్తుంది. సో షీ ఈస్ గోయిన్ టు బి అ బిగ్ స్టార్ ఇన్ తెలుగు సినిమా. సో ప్లీజ్ వాచ్ అవుట్ ఫర్ హర్. అండ్ Raj Tarun, you surprised me with your acting. We have some really sweet scenes together, some very light comedic scenes and some very deeply emotional scenes, and you handle both with ease. You know, you're very natural. The camera loves you. You love the camera. So I think this movie is going to do you a lot of good. I wish you both all the very best. And Nag garu ekkada unnaru? Namaste andi, ela unnaru? So I have to tell you a story. ఫస్ట్ డే షూటింగ్లో నేను వచ్చేటప్పుడు there was a chain that I had to wear. అది కరెక్ట్గా సెట్ అవ్వలేదు. సో మై వండర్ఫుల్ కెమెరామ్యాన్ గేవ్ మీ హిస్ గోల్డ్ చైన్ ఫర్ ద షూటింగ్. అది వేసుకుని నేను యాక్ట్ చేశాను, బట్ మళ్ళీ తిరిగి హీ టుక్ ఇట్ బ్యాక్. సో ఐ షుడ్ టెల్ దట్ ఐ నీడ్ ద గోల్డ్ చైన్ బికాస్ నాకు గౌరీ, టు రిమెంబర్ గౌరీ, ఐ నీడ్ దట్ గోల్డ్ చైన్. సో ప్లీజ్. And I also need to mention all the ADs in this film. So for a director to succeed, he or she should have a strong team of ADs. So every single AD that has worked in this film is the strong pillar of support. So kudos to all of you. In future, all of you should also become a big directors. And Sai Garu, thank you so much. Inta manchi role naku ichi, you did me proud. Gauri, it'll always be one of my special films. Naku chala close to my heart untadi eppudu. And wish you all the very best. You're a wonderful man. You're a wonderful director. Meeku vision chala manchi vision undi. Keen cinema sense undi. So all the very best. I wish my team, it's not a different team. I wish my team of Bale Unnade all the very best. Andaru 13th ki theater ki vachi kachidanga cinema chudandi. Please bless us, give us your well wishes, and please support us. Thank you very much. Thank you so much, Abhirami garu. Very much looking forward to see you in this film. Thank you so much. తల్లి తీస్తాగలదండి, బయట తీసి పెట్టేస్తారేమో. కరెక్టే. సో మిమ్మల్ని ఎలాగో చాలా మంది అమ్మాయిలు, ఆడపిల్లలు అందరూ అనుకున్నారు. అయితే మీరు ఒక ఫ్యాన్ గా, ఒక ఆడియన్స్ గా సినిమాలు చూసినప్పుడు ఎవరైనా హీరోని చూసి అబ్బా భలే ఉన్నాడు హీరో అని, అప్పుడు ఎప్పుడు ఆల్వేస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. ఆయన చూసిన ప్రతిసారి కూడా అలాగే అనిపిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. పొరపాటు ఆయన సినిమా పోస్ట్ అక్కర్లా, ఆయన వెకేషన్ పిక్స్ చూస్తా అయ్యి బాబాయ్ ఏంటి ఎలా ఉన్నారు ఈయన. ఓకే. సో ఆయన ఎప్పుడు చూసినా సరే ఒక 5 నిమిషాలు చూస్తాను పిక్చర్ ఆయన. ఓ వావ్. ఓకే, అఫ్ కోర్స్ మాకు తెలుసు మీరు బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు అని. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మీతో ఇప్పటి వరకు చేసిన హీరోయిన్స్ అందరిలోనూ మీరు ఈ సినిమాలో శారీ డ్రైపర్గా చేశారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా.
చీరలో ఈ హీరోయిన్ భలే ఉంటుంది అని ఎవరిని పిక్ చేస్తారు మీరు చేసిన హీరోయిన్స్ లో? సినిమా చూసిన తర్వాత నేనే అంటారండి. వెరీ మచ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా నేనే అంటారు. బట్ ఎనీ నేమ్? నో. చూసిన తర్వాత అడగండి చెప్తారు. సినిమా సరే, చూసిన తర్వాత అయితే మీరు కూడా అంటారు. నే- ఇంకా నేనే- అనవసరంగా అడిగాను నేను, నిజంగా మీరే చాలా బాగున్నారు. ఓకే, అయితే ఇంకా సూపర్, ఇంకేం మాటలు లేవు. అయితే మన బ్యూటిఫుల్ మనీషా ఉంది కాబట్టి, హలో. హాయ్ మనీషా, చక్కగా చీరలో వచ్చారు. ఎస్. సో మిమ్మల్ని సేమ్ క్వశ్చన్ అడుగుతా, ఏ హీరోని చూస్తే మీకు భలే ఉన్నాడే అనిపించింది? ఐ థింక్ ప్రభాస్ సార్, ఓకే, ఫర్ షూర్. ఐ థింక్ మిర్చి చూసేటప్పుడు ఐ వాజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్. సో సేమ్ అనుష్క శెట్టి డైలాగే వచ్చింది అనమాట, ఏ ఉన్నాడు రా బాబు అని, భలే ఉన్నాడే. నిజంగా. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇదే క్వశ్చన్ నేను మారుతి గారిని కూడా అడగాలనుకుంటున్నా. మారుతి గారు, మాకు తెలుసు మీరు ఇప్పుడు రాజా సాబ్ తో చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్ గా ప్రభాస్ గారిని చూస్తే ఎవరికైనా భలే ఉన్నాడే అనిపిస్తుంది. స్టేజ్ మీద వస్తున్నారు ఆయన. వచ్చాక చెప్తారా? అవును, మీరు వెళ్ళండి. లేదా అలా కాదు. అంటే దానికి రేపు పొద్దున కూడా షూటింగ్ ఉంది, ఎక్కువ లేట్ చేయొద్దు అని బయలుదేరాలని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు బట్ అన్నమాట. ఎప్పుడైనా మీరు ఆన్సర్ చెప్పాలి కదా సార్, భలే ఉన్నాడే అని ఏ హీరోని చూస్తే అనిపించింది? ప్రభాస్ గారు ఆయన అద్దంలో చూసుకుని ప్రతిసారి అనిపిస్తుంది ఆయనకి. ఆయన వేరే హీరోలతో పని చేస్తారు కానీ మా అందరికీ ఆయనే హీరో. ఈ ఆన్సర్ మేము ఖాయం చేసుకోవచ్చా? భలే ఉన్నాడని నేను చెప్పకూడదు, ఒక మగాడు ఇంకో మగాడిని చెప్పకూడదు. సార్ ఫస్ట్ హీరో సార్, హీరో మీరు ఎంతో మంది హీరోలతో వర్క్ చేశారు కూడా కదా, అలాగే నేను చూసినప్పుడు పనిచేసే ప్రతి హీరో భలే ఉన్నాడు అనుకుంటేనే నేను తీయగలుగుతాను ఫస్ట్, బా, అంతే. ఇంత మంచి రైటర్ తో నేను ఇంకేం మాట్లాడతాను చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. భలే ఉన్నాడే సినిమా ద్వారా మనం ఒక కొత్త ప్రొఫెషన్, అంటే సినిమాలలో ఒక కొత్త ప్రొఫెషన్ ని చూడబోతున్నాం, దట్ ఈస్ శారీ డ్రేపింగ్. కాబట్టి శారీ డ్రేపర్ గా కనిపించబోతున్న రాజ్ కడతాను చీర. ఆ చీర ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. కావాలంటే సాయి గారు హెల్ప్ తీసుకుందాం. శివసాయి గారు హెల్ప్ కాదు, యాక్చువల్లీ పూర్తి. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ విల్ టెల్ యూ. సో నేను చెప్పా కదా సినిమా చూసిన తర్వాత నేనే చీరలో బాగున్నా అంటారని. ఆ రోజు నేను రెడీ అవడానికి నేను పడిన కష్టం తర్వాత ఎవరన్నా సరే, ఎనీ ఉమెన్, ఇఫ్ షీ టేక్స్ టైమ్ టు గెట్ రెడీ, ఐ విల్ నాట్ మైండ్ అట్ ఆల్. టేక్ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్. ఐ విల్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అది మాత్రం నేను చెప్పగలను. సూపర్, థ్యాంక్ యూ అండి, మా కష్టాలు అర్థం చేసుకున్నందుకు. కష్టాలు అర్థం చేసుకోవడం కాదండి, ప్రాక్టికాలిటీ అర్థం చేసుకున్నాం. ఆఫ్ కోర్స్, yes. సో మరి ఇప్పుడు ఒక్కసారి మీరు నేర్చుకున్న ఈ సినిమా కోసం నేర్చుకున్న కళ్ళని మాకు ప్రదర్శించవలసిందిగా. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, నాకు అంత కళ రాదండి, మా డైరెక్టర్ గా కళ్ళని. ఆయన కూడా ఉన్నారు. చీర కట్టాలన్నా తీయాలన్నా ఆయనే. ఆయనే కడితే బాగుంటుంది. శివసాయి గారు ప్లీజ్ రండి. డైరెక్టర్ గారు ఎక్కడ? మా మానక్వీన్ ఎక్కడ? పవన్ కదా, పవన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన పవన్ ఇవాళ మా మానక్వీన్ అన్నమాట. షూటింగ్ లో ఓకే, కానీ ఇక్కడ కట్టడం అంటే కొంచెం పర్లేదు, ఎన్ని సీన్లు చేస్తుంటారు ఇప్పటికి? అంటే బహిరంగ చేయడానికి కొంచెం కష్టంగా ఉందా? ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఇప్పటి వరకు మనం కని విని ఎరుగని ఒక అద్భుతం ఇప్పుడు స్టేజ్ పైన మనం చూస్తున్నాం అన్నమాట. స్టేజ్ పైన చీర కడుతున్న రాజ్ తరుణ్ గారు వేసుకోండి ఇంకా కాంబినేన్స్. శ్రీసాయి గారు కొంచెం అటు జరగరా? అంటే చీరని ఎన్ని విధాలుగా ఎన్ని స్టైల్స్ లో అయినా కట్టచ్చు, ఇవాళ వీళ్ళు కట్టే స్టైల్ ఏంటో కొంచెం విచిత్రంగా ఉంది.
ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో అని కంగారుగా కూడా ఉంది నాకు. సినిమా అనేది అలా కట్టమండి, ముందే చెప్పేస్తున్నాను ఎందుకన్నా మంచిది. ఏంటి అతని చేతికి ఏమైనా దెబ్బ తగిలిందా? ఇదేంటిది? ఓ స్టైలా పట్టుకున్నాడు. సినిమాలో అయితే సారీ డ్రైపర్ గా చాలా బాగానే కట్టారండి. ఒక్కసారి ఫ్యాషన్ ర్యాంప్ వాక్ చేయండి అమ్మా అక్కడ. మీరు కూడా కలిసి రాజుగారు ఆయన చేత ర్యాంప్ వాక్ చేయించండి. మీరు టీజర్ లో చేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్. సో కట్టమన్న తీయాలని ఆయన అని అయ్యో రైట్. ఇది కూడా కవర్ చేస్తున్నారు అమ్మా. ఓకే. సో ఎస్ రాజ్ తరుణ్ గారు, రిక్వెస్టింగ్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అందరినీ పిలిచేద్దాం స్టేజ్ పైకి. సో శివసాయి గారు ప్లీజ్ డైరెక్టర్ గారిని కూడా వేదిక పైన ఉండవలసింది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోవింద్ గారు, మురళి గారు, అలాగే రామకృష్ణ గారులకి వేదిక పైకి స్వాగతం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. శ్వేత గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్. అండ్ అలాగే ఎస్ భలే ఉన్నాడే సినిమాతో మనందరినీ అలరించబోతున్న మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మనీషా కన్కూర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హీరోయిన్ కి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికిద్దాము ప్లీజ్. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా మన బాక్స్ ఆఫీస్ రారాజు ప్రభాస్ గారిని రాజా సాబ్ గా మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ సాబ్ మారుతి గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికిస్తున్నాము. మారుతి గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్. భలే ఉన్నాడే సినిమాని మారుతి టీమ్ ప్రాజెక్ట్ ద్వారా ఒక మంచి కాన్సెప్ట్ తో చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి, చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మారుతి గారికి డైరెక్టర్ సాబ్ హార్టీ వెల్కమ్ టు యూ. రవి గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్. ప్రొడ్యూసర్ గోవింద్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్. ఎస్, ఒక్కసారి టీమ్ మెంబర్స్ అందరూ కూడా మీడియా ఫోటో ఆప్ కోసం నిలబడితే బాగుంటుంది. కొంచెం వెనకాల ఉన్న వారు కూడా కనిపించేలాగా. డైరెక్టర్ గారు ముందుకు రండి ప్లీజ్. ఒక్కసారి మారుతి గారు ఒక్క అడుగు ముందుకు వేసి, రాజ్ తరుణ్ గారు అండ్ శివసాయి వర్ధన్ గారు అండ్ మనీషా, శేఖర్ చంద్ర గారు, అండ్ ఐ థింక్ మిగతా టీం అందరూ కెన్ హ్యావ్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. అందరూ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకేనా, పిక్చర్స్ డన్. ఛానల్స్ కవర్ చేశారా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లైక్ ఓకే, ఐ విల్ స్టార్ట్ విత్ రివర్స్ ఇంజనీరింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సినిమాని రాయడం, ఒక సినిమాని తీయడం అండ్ ఒక సినిమాని ప్రమోట్ చేయడము, అది అన్ని డిఫరెంట్ భాగాలు. ఫస్ట్ నేను ప్రీ రిలీజ్ మా టీజర్లో అని అప్పుడే చెప్పాను, ఎవరున్నా ఈ సినిమా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఒక్క పర్సన్ కానీ లేకపోతే ఈ సినిమా లేదు. సో నన్ అదర్ దెన్ మారుతి గారు. ఓకే, వీ షుడ్ సే అండి, లైక్ డైరెక్టర్ నేమ్ కాకపోతే ఇంకోరు ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు. ఫస్ట్ ఆద్యుడు అంటారు కదండి. ఓకే, సో ఇప్పుడు మనకి కంప్లీట్ ప్రపంచం అంతా అయిపోతే మళ్ళీ కల్కి వస్తారు కదా, అంటే టూ మచ్ కంపారిజన్ అనుకోవద్దు. మాకు అంటే నా 15 ఏళ్ల కళ భలే ఉన్నాడే. ఓకే, సో మెట్టు ఎక్కి లెక్చరర్గా చేసి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి టెక్ మహేంద్రాలో ఒక 15 years జాబ్ చేసి, చిన్న సిరీస్లు చేసుకుంటూ గీతా సుబ్రహ్మణ్యం అనే ఒక సిరీస్తో నాకు ఒక మంచి పేరు తీసుకొచ్చింది. సో
ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అబౌట్ టు యూ. సీరియస్లీ నన్ను రికగ్నైజ్ చేసి ఒక సినిమా చేద్దాంరా అని చెప్పి నా చేత భలే ఉన్నాడే అనే సినిమా చేపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కిరణ్ గారు, నేను నరేష్ని ఇవ్వగానే బాగా ఎంజాయ్ చేసి బాగుంది సార్ మంచి కామెడీ సినిమా తీస్తున్నాం అని చెప్పి సో థరోలీ ఎంకరేజ్ చేశారండి. అండ్ దెన్ ఈ సినిమా అంటే నార్మల్గా ఒక స్టోరీ అనుకున్నప్పుడు చాలా మందికి నరేష్ని ఇచ్చుంటారు అని అంటారు కదా, ఒకరికే నరేష్ని ఇచ్చాం, ఆ ఒక్కరితోనే చేసామండి. ఆ ఒక్కరు రాజ్ తరుణ్. ఎవరు అనుకోలేదు, రాజ్ తరుణ్ అనుకున్నాము. అండ్ టైటిల్ అనేది చాలా గమ్మత్తుగా వచ్చిందనండి. సో నార్మల్గా కథను బట్టి టైటిల్ మేము హీరోని బట్టి టైటిల్ వేసుకున్నాము. చూస్తే అరే భలే ఉన్నాడే అని ఆటోమేటిక్గా మాకు మైండ్లో వచ్చింది కాబట్టి భలే ఉన్నాడే టైటిల్ వచ్చిందనండి. సో ఆ స్టిల్స్ అంటే ఆ లుక్ మీద వర్క్ చేసింది శ్వేతకి థ్యాంక్ యూ చెప్పాలి. షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. లైక్ కంప్లీట్ లుక్ను మార్చేసి మాకు ఒక కొత్త రూపాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ విజువల్ వైజ్ నాగేష్, యూ బ్రిలియంట్ జాబ్. అంటే like we never feel like it's a small movie and it's not a small movie. We did very wonderful job. Thank you. And complete team. And first Shekhar Chandra gariki sir thanks. మీరు నన్ను భరించారు, దానికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. చాలా భరించారండి. అబ్బాయి ఏంటి రైడ్ నసా అని కూడా అనుకున్నారు. అండ్ సింగర్స్ అండి బ్యూటిఫుల్గా పాడారు. ధనంజయ్ గారు ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పాట అదరగొట్టేశారండి. అండ్ కర్ముల్ల గారు థ్యాంక్ యూ. అండ్ రిమైనింగ్ సింగర్స్ ఎవ్రీబడి, ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే థ్యాంక్స్ నరేంద్ర, థ్యాంక్స్ బ్రదర్. ఓకే. అండ్ ధీరజ్ థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, కంప్లీట్ టీమ్ అండి. ఇట్స్ ఎ బ్రిలియంట్ టీమ్. నాకు చాలా హెల్ప్ చేసి మంచి పాటలు తీసుకురావడానికి. అండ్ కమింగ్ టు ఎడిటింగ్ శ్రీకాంత్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అండ్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి నాతో ఉండి లైక్ ఒక రైట్ హ్యాండ్ లాగా నాతో ఉండి మేమిద్దరమి తిట్టుకున్నాము, అరుచుకున్నాము, రైటింగ్ చేసుకున్నాము. నాతో ఫస్ట్ నుంచి ఉన్నవాడు దేవ్ అండి. నేను అంత పొయిటిక్గా చెప్పలేను, తనైతే కొంచెం రైటర్ కాబట్టి ఒక పొయిటిక్గా చెప్పింది, నేను అంత పొయిటిక్గా చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నసంతా భరించి నా అరుపులన్నీ చేసి నాకు కావాల్సింది తెచ్చిపెట్టిన మా డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ భరించినందుకు నన్ను. థ్యాంక్ యూ మహేష్, అంజీ, చైతన్య, పవన్, కిరణ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా విఎఫ్ఎక్స్ గాయ్ కోటి, ఎన్నిసార్లు అర్ధరాత్రులు ఫోన్ చేసినా కానీ నాకు ఒక మంచి అవుట్పుట్ ఇచ్చారు కోటి, థ్యాంక్ యూ. అండ్ డిఐ చేసిన సారథి స్టూడియోస్ అండ్ మా సౌండ్ చేసిన వంశీ ప్రే గారికి, ఎవ్రీబడి ఎక్కడైనా పేర్లు మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దండి. అండ్ అంతా కాస్టింగ్ అంతా ఉన్నారు ఇక్కడ, థ్యాంక్ యూ. అండ్ దెన్ వీ హ్యావ్ 2 బ్యూటిఫుల్ క్యారెక్టర్స్, రాధా, కృష్ణ. సో హీ ఈస్ రాధా అండ్ షీ ఈస్ కృష్ణ. ఓకే, చాలా బాగా చేసావు మనీషా. యూ డిడ్ ఎ రియల్లీ గుడ్ జాబ్. తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని నా వాయిస్ నేనే చెప్తా అని చెప్పి డబ్బింగ్ చెప్పారండి. చాలా బాగా చేస్తుంటారు. సో కంప్లీట్ క్రెడిట్ గోస్ టు హర్. చాలా హార్డ్ వర్క్ చేసి నెమ్మదిగా నేర్చుకొని నన్ను తిట్టుకున్నా పర్లేదు అని అనుకొని చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అండ్ రాజ్, ఐ బౌట్ యూ సీరియస్లీ. యూ ఆడ భలే ఉన్నాడు అని చెప్పడానికి యూ డిడ్ 100%. ఓకే, సో ఐ కాంట్ ఇమాజిన్ ఎనీ వన్ ఇన్ దిస్ క్యారెక్టర్. మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేను. ఆ స్మైల్, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. కామెడీ దగ్గర నుంచి ఎమోషన్ వైజ్ కొన్ని సమ్ టైమ్స్ అరే ఏంట్రా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకొకటి ఇస్తే ఒక కిక్ ఉంటుందండి. ఒక యాక్టర్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆ కిక్ అనేది నాకు చాలా సార్లు ఒక హై మూమెంట్ లాగా ఇచ్చాడు. అబ్బా భలే ఇచ్చాడు, చాలా సాటిస్ఫైడ్ అని అనుకొని కట్ చెప్పిన మూమెంట్స్ ఉన్నాయి. బ్రిలియంట్. అండ్ ఈ బ్యూటిఫుల్ 2 క్యారెక్టర్స్ రాధాకృష్ణ కాకుండా గౌరీ అనే ఇంకొక క్యారెక్టర్. సో వాట్ ఎవర్ రాధా చేశాడు అని అంటే అది గౌరీ నుంచి వచ్చింది. నాకు మదర్ కాదండి, ఒక సిస్టర్ లాగా ఒక పర్సన్ కావాలి అని అనుకున్నప్పుడు ఐ ఫౌండ్ బ్యూటిఫుల్ లేడీ. సో ఐ కాంట్ సే హర్ యాజ్ ఎ మదర్, బట్ గౌరీ గారు థ్యాంక్ యూ, అభిరామి గారు. సో బేసికల్లీ పోతురాజు చూసినప్పటి నుంచి నాకు మీరు క్రష్ అండి. సో అప్పుడు చూసి ఖచ్చితంగా నా క్రష్ అని అంటే అండి లైక్ యూ డిడ్ అమేజింగ్ జాబ్. ఓకే, సో సీరియస్లీ నాకు సార్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు మదర్ క్యారెక్టర్ ఆమె కావాలి, నాకు ఆ కోకే కావాలి అన్నట్టు మేడమే కావాలి అని చెప్పి లైక్ సార్ అంటే కాస్టింగ్ అడిగినప్పుడు ఎవరెవరి పేర్లు సంగీతంగా శ్రీనివాస్ గారు లైక్ ఆయనతో చేసిన 4 days ఈజ్ ఏ బ్రిలియంట్ వర్క్ షాప్ ఫర్ అస్. మాతో మా యంగ్ టీమ్ అంతా కూర్చోబెట్టి మాకు ఆయన అనుభవాలన్నీ చెప్పి ఎక్కడ కూడా చిన్న డీటెయిలింగ్ కూడా ఆయన పట్టించుకొని మా చేత డైలాగ్స్ చెప్పించి నా ఏదైనా కానీ నేను ఒక ఫస్ట్ సినిమాలో ఒకటి సాధించాను అని అంటే సంగీతం గారిని యాక్ట్ చేపించాను, ఆయన చేత నా సినిమాలో యాక్షన్ అని చేపించాను. దట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. సో ఐ మస్ట్ సే థ్యాంక్ యూ. లీలా శాంసన్ గారు,
అండ్ విటీవీ గణేష్ గారు. ఆయన కనిపించినప్పుడు ఆయన చెప్పేవారు లైక్ డైలాగ్, వద్దులే బ్రదర్ నా వాయిసే ఫన్ గో అని అనేవారు. అప్పటికి నేను చెప్పింది ప్రతిదీ చేసి 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 లైక్ ఆయన చూస్తేనే నవ్వొచ్చేలా చేశారండి. థ్యాంక్ యూ సార్ విటీవీ గారు. అండ్ రచరవణ థ్యాంక్ యూ. లైక్ సెకండ్ హాఫ్ మొత్తం మీదే గుమ్మేశారు. అండ్ హైపరాది గారు ఫస్ట్ హాఫ్ అంతా ఆయన క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి కామికల్ వేలో. అండ్ సుదర్శన్ గారు అండ్ సేకింగ్ శేషు గారు ఉన్న ఒక టైంలో మంచి బ్రీత్ ఇస్తారండి మనకి. సో అంతా మా కాస్టింగ్ అందరికీ, ఇందు, గురు, భారతి, పద్మ గారు, సో ఎవ్రీబడి థ్యాంక్స్ మా ఎవ్రీబడి థ్యాంక్ యూ. సో ఇవంతా కాస్టింగ్ క్రూ. ఒక అయితే ఎవరైనా పేర్లు మర్చిపోతే ప్లీజ్ డోంట్ మైండ్. మా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు అండ్ మా ఎడిటింగ్ డిపార్ట్మెంట్. సో ఇదంతా ఒక ఎత్తు అయితే లైక్ సినిమాని ఎలా బయటికి తీసుకెళ్ళాలి, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, మారుతి గారు తన లైక్ ఆలోచనలన్నీ పెడుతున్నా కానీ నాకు త్రూ అవుట్ హెల్ప్ చేసిన వంశీశేఖర్ అన్నకి అన్న థ్యాంక్ యూ అన్న. సీరియస్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఈ సినిమా అంతవరకు వెళ్ళిందనంటే క్రెడిట్ అన్న మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ శ్రేయాస్ మీడియా లక్ష్మి గారు, అర్ధరాత్రులు ఫోన్ చేస్తుంటాము, బాయ్ మళ్ళీ ఫోన్ చేశాడని అనుకుంటారు, బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాల్స్ అండ్ ట్రెండ్స్ టీమ్, శివ, సాయి, అభిలాష్, ఎవ్రీబడి దే డిడ్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ గైస్ ఎవ్రీబడి. అండ్ అందరినీ గుర్తుంచుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో లైక్ ఆడియన్స్కి ఖచ్చితంగా ఫ్యామిలీతో కూర్చొని సినిమా తీశాను, గుండెల మీద చేసుకొని చెప్తున్నాను. సో మీరు ఎక్కడ కూడా అరే ఏంట్రా ఇది అని అనుకోరు, హ్యాపీగా ఒక నవ్వుకొని థియేటర్ బయటకు వస్తారండి, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో ఐ బో టు కంప్లీట్ టీమ్. సో ఇదండి. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. దిస్ ఈస్ మై 15 years డ్రీమ్. థ్యాంక్స్. మా అమ్మ ఇక్కడే ఉంది లిటిల్. ఓకే 15 ఏళ్ల నుంచి నేను కన్న కళ అండి ఇది. థ్యాంక్స్ సార్ నిజం చేసినందుకు. మా అమ్మకి, నా వైఫ్కి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. దే ఆర్ మై పిల్లర్స్. ఇక్కడ వరకు నేను రావడానికి వాళ్ళ రీజన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. సారీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో అవదన్సే ఎలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాం, అలా కాదు, మినిమం 2 minutes మాట్లాడరా అని చెప్పేసి పంపించాడు. ఫస్ట్ మారుతి గారు థ్యాంక్ యూ సార్. మారుతి గారు మా ప్రభాస్ గారు సినిమా చేసిన ఎక్కువ సేపు టైం మా కోసం కేటాయించారు. అది చాలా మాకు హ్యాపీగా ఉంది. ఆయన సొంతగా బాగా ఎఫెక్ట్స్ పెట్టాడు మా సినిమా మీద ఆయన. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ మన శేఖర్ చంద్ర గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నెక్స్ట్ హీరో రాజధాని గారు, హీరోయిన్ మా మనీషా గారు థ్యాంక్ యూ. శ్రీకాంత్, మన నగేష్ గారు, అభిరామి గారు, రవీంద్ర గారు, మన దత్తరవి గారు కామెడీ సెకండ్ హాఫ్ అద్దరుకొచ్చారు, చాలా బాగా చేశారు. నెక్స్ట్ విజయ్ గణేష్ గారు వెళ్ళిపోయారు. మొత్తం ట్రాక్ మొత్తం ఆయనదే ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా కనిపిస్తుంది. మా ఫ్యామిలీ, మా అమ్మగారు వచ్చారు, మా అన్నయ్య, మా వైఫ్ అందరూ వచ్చారు. థ్యాంక్ యూ. ఇంకెవరు మర్చిపోయాను చెప్పండి, సారీ. నెక్స్ట్ ఇంకోటి, అసలు యాక్చువల్లీ డైరెక్టర్ గారు కొత్త, 1, 2 హీరోయిన్ గారు, 3 నేను, 4 మన రైటర్, 4. నెంబర్ 4 సినిమా రిలీజ్ 13. నెంబర్ 4 ఈరోజు హోటల్కి వెళ్తే రూమ్ అడిగితే వాళ్ళు 508 ఇచ్చారు. నెంబర్ 4 అమ్మ కొట్టిద్దాం మనం హిట్ అని చెప్పేసి కన్ఫర్మేషన్ అయిపోయాం. సూపర్. మన నా లక్కీ నెంబర్ 4. అలా కలిసి నేను అన్నిటికీ నెంబర్ 4 ఆటోమేటిక్గా కలిసి వచ్చేస్తుంది. దానివల్ల ఫుల్ పాజిటివ్గా ఉన్నాను నేనైతే మాత్రం. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Hello everyone, good evening. Thank you for gracing this event. ముందుగా నేను నా మెంటార్ గురించి మాట్లాడాలని అనుకున్నాను, మారుతి సార్. సో థ్యాంక్ యూ సో మచ్. I think Maruti sir is the only one who believed in me. I think మీరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారంటే మీకు నా మీద ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ. I just need to do one thing. థ్యాంక్ యూ. శివ సాయి సార్ గురించి చెప్పాలంటే సాయి సార్తో నేను చాలా చాలా నేర్చుకున్నాను. He's an amazingly passionate director and I think I didn't know the potential I had in me, but he brought it out. So thank you so much, Mr. Perfectionist. Thank you. Now coming to my hero, Raj Tarun. Raj to movie anta chala supportive ga unnadu. I think I felt very comfortable working with him and my chemistry kuda chala baga vachindi movie lo. So I hope
our chemistry resonates with all of you. Nagesh sir, DOP, I think prati shot to prati frame adar gottaru. He's absolutely killed it. So thank you so much. Oh, he's here. Thank you. Shekhar sir, thank you so much for amazing music. I think every scene Pandindi ante background score valle. So thank you so much for being part of this movie. I think there are so many other character artists that I'm very thankful for. VT Ganesh sir, Abhirami ma'am, Racha Ravindra garu, Sudarshan sir, Hyperadi sir, who were a part of this film and believed in this movie. So I'm so grateful. I feel like your presence has made the movie what it is. So thank you so much for being a part of this movie. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఐ ఫీల్ లైక్ ఇది చాలా కొత్త కాన్సెప్ట్ ఉంది అండ్ స్టోరీ వినగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మై క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ చాలా బబ్లీగా ఉంది, లైవ్లీగా ఉంది అండ్ ఐ హోప్ షీ మేక్స్ ఆల్ ఆఫ్ యూ లాఫ్ on the 13th of September. It's a character very close to my heart. I loved playing Krishna and I think I'll remember her for the rest of my life. So I hope all of you come watch our movie on the 13th of September and enjoy yourselves. I have to thank all the ADs. Thank you so much. Everyone made me feel so at home. Thank you. And obviously the costume department, Shweta, thank you. You're an amazing friend and an even better costume designer. Thank you. And I think okay, మిమ్మల్ని బోర్ చేయాలని లేదు ఇప్పుడు. Thank you so much. I just hope all of you bless us and give us a lot of love. Last కి నేను ఒక్కటే చెప్తా, మీరంటే నాకు పిచ్చి. I love you, I love you, I love you. Thank you. అమ్మో, అసలు మొదటి సినిమాకే ఇంత తెలుగు అంటే మామూలు టాలెంట్ కాదు. నిసరణ్ గారి మాటలు వినేద్దాం ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన పాత్రికేయులందరికీ కూడా మా శ్రేయోభిలాషులకి అందరికీ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. ఎక్కువసేపు తీసుకోను. ముందుగా మారుతి గారు సార్, ఇయ్యాల జంపల సినిమా తర్వాత నాకు తెలిసి నేను ఫస్ట్ కలిసిన సెలబ్రిటీస్లో ఇట్స్ ఓన్లీ యూ సార్. మీరే ఫస్ట్ పిలిచారు, మాట్లాడారు, ఎంకరేజ్ మీ అలాట్. అప్పటి నుంచి కూడా ఏదో రోజు ఐ విల్ మేక్ ఎ ఫిల్మ్ విత్ యూ, విల్ డూ అ ఫిల్మ్ టుగెదర్ అని అంటేనే ఉన్నారు. అది భలే ఉన్నాడని సినిమా కావడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ కిరణ్ గారు, ఒకవేళ ఎక్కడైనా బడ్జెట్ పెరిగిపోతుందన్న, నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతున్నాయన్న, మా డైరెక్టర్ నేను అందరం టెన్షన్ పడేవాళ్ళని. ఆయన మాత్రం ఎప్పుడు అదే స్మైల్ ఉంటుందండి. ఆ స్మైల్ మాత్రం ఎక్కడికి పోదు, ఎప్పుడు అదే స్మైల్. మారుతి గారిని కానీ మా టీంని కానీ ఆయన అంతలా నమ్మారు. సో థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శేఖర్ చంద్ర, నేను ఒక 5 years బ్యాక్ ఏదో ఒక ఇంటర్వ్యూలో ఒకసారి ఒక మాట అన్నానండి. శేఖర్ చంద్ర ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ బట్ హీ స్టిల్ డిడ్ంట్ గెట్ హిస్ డ్యూ అని. ఇప్పుడు డ్యూ దాట్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో కంగ్రాట్స్ డార్లింగ్. అండ్ మా ఇద్దరం కూడా కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. వరాజ్ గారు నెక్స్ట్ 2 సినిమాలకు కూడా తనే మ్యూజిక్, ఆ తర్వాత కూడా ఇంకో 30 చేయాలి మన ఇద్దరం కలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా సినిమాకి అతి ముఖ్యమైన వ్యక్తి ఆయన అండి. సో మారుతి గారు పాయింట్ చెప్పిన దగ్గర నుంచి కూడా దాన్ని చాలా అందంగా రాసుకొని, అండ్ ఒక్క క్షణం కూడా సినిమా తప్ప వేరే ఆలోచన అనేది ఉండదు. పని రాక్షసుడు అంటారు కదా, అతను నిజంగా పని రాక్షసుడు అండి. అది తప్పు కాదు, అందరూ కూడా అలాగే పని చేయాలనుకుంటారు. బట్ సీరియస్లీ అతనికి ఉన్న కన్విక్షన్ కానీ, అండ్ ఆ సినిమాలో కూడా మీరు క్యారెక్టర్ చూస్తే ఒక చిన్న గీత దాటడం అనేది చాలా ఈజీ అండి ఎక్కడన్నా సరే. కానీ ఎక్కడా గీత దాటకుండా చాలా అందంగా రాసి అందంగా తీసాడండి. దానికి కారణం ఆయనలో ఉన్న సంస్కారమే సినిమాలో కూడా కనిపిస్తుంది మీకు. సో వన్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ విల్ అండర్స్టాండ్ దట్. సో థ్యాంక్స్ అలాట్, నన్ను అంత కొత్తగా చూపించినందుకు, నాతో అంత బాగా చేయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అభిరామి గారు మోస్ట్ ఇంపార్టెంట్. క్రష్ అని చెప్పి మదర్ క్యారెక్టర్ ఇస్తాను అయితే మాత్రం రష్ కాబట్టి గుండెల్లో పెట్టుకున్నాము, మదర్ కాబట్టి సినిమాలో పెట్టుకున్నాము. మాటలు నేర్స్తాడు ఎప్పుడే. బట్ లేదండి, విరుమండి ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ అప్పటి నుంచి కూడా ఐఎమ్ ఆల్సో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. నాకు శివసాయి ఇలాగ అభిరామి గారు అనుకుంటున్నాం అని చెప్పినప్పటి నుంచి కూడా ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూ. అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. అండ్ నిజంగానే సినిమాలో మీరు
ఏ సీన్లో కూడా ఎక్కడ నాకు మదర్ అని ఎక్కడ అనిపించదు. నేను ఎప్పుడైనా అమ్మ అని పిలిస్తే గుర్తు రావాలి తప్ప ఓ మదర్ అని చెప్పి యూ లుక్స్ లైక్ మై సిస్టర్ ఓన్లీ. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సంగీతం శ్రీనివాసరావు గారు అంటే ఆయన సినిమాలు చూసి పెరిగాం. ఆయన అంటే ఇన్స్పైర్ అవ్వడానికి కూడా అంత ఎత్తులో ఉంటారంటే ఆయన ఇప్పుడు కూడా. సో ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఏదో ఒక రోజు ఒక్క నిమిషం ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడి ఒక ఫోటో దిగితే జీవితానికి సరిపోతుంది అనుకునేలాంటి వ్యక్తి 4 రోజులు యాక్షన్ చేశారు మా డైరెక్టర్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన కూడా ఆయనతో వర్క్ చేయాల్సిన ప్రతి క్షణం కూడా ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ అస్. ఆయనకు ఉండే ప్యాషన్ ఇప్పటికీ కూడా, హీస్ 94 years old, ఇప్పటికీ ఆయనకు సినిమా పట్ల ఉండే ప్యాషన్ కానీ కూర్చొని ముందు మా అందరితో కూర్చొని సీన్ రీడింగ్ చేసి రిహార్సల్ చేసి యూస్ టు డూ ఇట్. సో హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ సంగీతం గారు ఆల్సో ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ దయచేసి ఎవరైనా మర్చిపోతే అనుకోకండి, ఇట్స్ గెటింగ్ లేట్, బట్ థ్యాంక్స్ అ లాట్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా భలే ఉన్నాడే సినిమా September 13 థియేటర్ రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీకి అంతా కలిసి థియేటర్కి వచ్చి హ్యాపీగా, మనీషా గురించి చెప్పడం మర్చిపోయినాం, వెరీ సారీ. తర్వాత మళ్ళీ మైక్ లాక్కోవడం కంటే ఆవిడలాగా ఇప్పుడే మాట్లాడిస్తే బెటర్. తను ఇది తెలుగులో ఫస్ట్ సినిమా అండి, కన్నడగా అయినా తెలుగు నేర్చుకొని ఇంట్రెస్ట్తోని తనే డైలాగులు చదువుకొని డైలాగులు చెప్పుకొని డబ్బింగ్ తనే చెప్పుకొని చాలా కష్టపడి చేసిందండి. అండ్ షీఈ్ అ వెరీ స్పోర్టివ్ పర్సన్. సెకండ్లో కొత్త డైలాగ్ ఇచ్చినా సరే అప్పటికప్పుడు టెన్షన్ పడుతుంది కానీ చేసేస్తూ ఉంటుంది. ఫటాఫట చదువుకొని టెన్షన్ పడుతుంటుంది. షీ యూస్ టు డూ ఇట్ అండ్ షీఈ్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్ అండ్ యూఆర్ అన్ అమేజింగ్ కోస్టర్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమా September 13 రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో హాయిగా ఒక 2.5 గంటలు నవ్వుకుంటూ ఒక మంచి ఎమోషన్ ఫీల్ అవుతూ చూడగలిగే సినిమా ఇది. సో థియేటర్కి వెళ్ళి మాత్రం చూడండి, పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎవరి గురించి మర్చిపోయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మారుతి గారు మాట్లాడే ముందు డైరెక్టర్ గారు ఇంకేదో మర్చిపోయారంట. సారీ. లేదండి, బేసికలీ ప్రమోషన్ స్టార్ట్ చేసే ముందు ఎలా ఉంటుంది అని చిన్న టెన్షన్ పడినప్పుడు ప్రెస్ ఈవెంట్ జరిగిందనండి. ఫస్ట్ బ్రీత్ ఇచ్చారండి ప్రెస్ అందరూ. చాలా పాజిటివ్ వైబ్ ఇచ్చి మాకు ఒక ఊపిరి ఇచ్చారండి. థ్యాంక్ యూ ప్రెస్ ఎవ్రీబడి. అక్కడికి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఎటువంటి కాంట్రవర్సీ క్వశ్చన్ లేకుండా స్ట్రైట్ అవే సినిమా గురించి సినిమా బాగుందని మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ సార్. ఎస్, మరి ఇక డైరెక్టర్ సాబ్, మారుతి సాబ్ ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికి ఆకలేసే టైంలో నాకు మైక్ ఇస్తారు ఎప్పుడు. ఆడేమో ఈడెంతసేపు మాట్లాడతాడో బాబు అని అనుకుంటారు, కానీ పాపం వినాలనుకుంటారు ఏదో రెస్పెక్ట్ మీద. నా డైలాగ్ మీరు వినలేదు, మీ మాటలతో మా కడుపు నింపుతారని. మంజుష. ఎనివే చాలా హ్యాపీగా ఉందండి. ఈ సినిమా భలే ఉన్నాడే ఒక 1.5 year నుంచి వీళ్ళు ట్రావెల్ అవుతున్నారు. దీంతో చాలా ఎమోషనల్ జర్నీ ఉంది. అందుకే ఒకళ్ళు ఏడుస్తున్నారు, ఒకళ్ళు అంటే వాళ్ళకి నిజంగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా అనే దీంట్లో వర్క్ చేశారు. ఈ సినిమాతో ఒక కొత్త టీము నిజంగా స్క్రీన్ మీదకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అందులో శివసాయి ఒక డైరెక్టర్గా, అలాగే హీరోయిన్ మనీషా, కిరణ్ గారు ప్రొడ్యూసర్గా ఒక కొత్త టీం పరిచయం అవుతున్నారు. డెఫినెట్గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే ఎప్పుడో ఒక ర్యాండమ్గా వచ్చిన ఒక థాట్ తనకి చెప్తే తన స్టైల్లోకి తను మార్చుకుని రాసుకుని ఈ సినిమా తీశాడు. శివసాయి నిజంగా చాలా, ఎందుకంటే చాలా పెక్యులర్ మనిషి. తనకి నచ్చిన పని, తనకి దేని మీద అయితే కమాండ్ ఉంటుందో దాన్నే నమ్మి తీస్తాడు. నిజంగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ని ఫ్యామిలీ అందరూ చూసే విధంగా దీన్ని మలిచాడు. ఈ సినిమాని ఫస్ట్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు వచ్చి మా మీద నమ్మకంతో ఈ సినిమా తీసుకున్నారు. నిరంజన్ గారు, ఆదిత్య మ్యూజిక్. సార్ మీరు నేను మాట్లాడేటప్పుడు చూడండి సార్, మళ్ళీ తర్వాత మెసేజ్ పెడతారు ఏంటి థ్యాంక్స్ చెప్పలేదని. అది దాని తర్వాత అట్లాగే మన ఈటీవీ నితిన్ గారు ఈ కథ విన్న తర్వాత, ఎందుకంటే శివసాయి గురించి వాళ్ళకి తెలుసు, ఓటీటీలో తను మంచి కమాండ్ ఉన్న డైరెక్టర్ అని. తను స్క్రీన్ మీదకి ఎలా తీసుకొస్తాడు అనుకుంటే నిజంగా చాలా కష్టపడి తీసుకొచ్చాడు.
అట్లాగే ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిజంగా ఎంత ఇదైనా సరే కష్టపడి తీసిన రవికిరణ్ ఆర్ట్స్ రవి గారు అట్లాగే కిరణ్ గారు ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా నేను నిజంగా టైం అంటే జస్ట్ సలహాలు ఇచ్చి ఇట్లా ఇట్లా చేయండి అని చెప్పాను, కానీ మొత్తం కష్టపడిందంతా టీమే. దీంట్లో మెయిన్ వన్ మ్యాన్ షో లాగా మా గోవిందరాజు గారు భుజం మీద వేసుకుని అందరిని మోటివేట్ చేసుకుంటూ చాలా కష్టపడి ఈ సినిమా నమ్మి వెళ్ళాడు. గోవిందరాజు గారు ఎక్కడ సార్? మీతో నా జర్నీ ఎప్పటికీ అలా ఉంటుంది సార్. నిజంగా మంచి టీం అండి వీళ్ళందరూ ఇంత కష్టపడినందుకు డెఫినెట్గా చాలా ఈ సినిమా హిట్ అయ్యి మీరందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అట్లాగే డైలాగ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్స్ అన్నీ ప్రాపర్గా పక్కగా మంచి టైంకి ఒక మంచి మెసేజ్ లాగా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ జనరేషన్లో ఇది ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లంని చాలా ఫ్యామిలీ అందరూ చూసే విధంగా తిను నిజంగా బాగా చేశాడు. నాగేష్ గారు అట్లాగే చాలా బాగా చూపించారు. టీం అందరి గురించి ఇంకా చెప్పేదేం లేదు, అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ బాగా చేశారు. ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తేనే ఒక కొత్త టీం ఇది ఉంటుంది. ఎందుకంటే నాలంటోడు ఎవడో ఒకళ్ళు యాక్చువల్గా ఇలాంటి టీంని కొంచెం ముందుకు పంపిస్తూ ఉంటే డెఫినెట్గా మీరు నేను ఈ రోజులలో ఎలా వచ్చానో అట్లా ఈ టీం కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరూ స్వామి గారు కానీ అట్లా సుబ్బు గారు, విజయ్ గారు, ప్రొడ్యూసర్ విజయ్ గారు, ఇట్లా ప్రవీణ్, పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంకా చూడండి, రేపు ప్రీమియర్ పెడుతున్నారు. ఉందా? ఓకే, ఉందంట. నాకు కూడా చెప్పలేదు, ఎందుకంటే నేను చాలా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాను, అందుకని యాక్చువల్గా వీళ్ళే చేస్తున్నారు. రేపు ప్రీమియర్స్ ఉంటే అట్లాగే ఎల్లుండ సినిమా రిలీజ్ అవుతుంది 13th. ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి. పాపం రాజు పాపం రాజేం కాదు, అంటే సినిమాల్లో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో నిజ జీవితంలో కూడా అన్ని ఉన్నాయి. అన్ని క్యారీ చేయకుండా సినిమాని ప్రొఫెషనల్గా కష్టపడి చేసినందుకు టీం అందరిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. ఓవైపు పాన్ ఇండియా స్టార్ తో సినిమా చేస్తూ కూడా ఇలాంటి మంచి సినిమాల్ని కూడా మాకు సపోర్ట్ చేసి అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వేదిక పైన ఉన్న భలే ఉన్నాడే టీం మొత్తానికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మేము సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ భలే ఉన్నాడే టీం మొత్తానికి. మళ్ళీ ఒకసారి ఇవాళ మా ఈవెంట్ లో ఇంత మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసి ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున